శుభ మధ్యాహ్నం, శుభ బుధవారం. మరి విధాత దాత పుణ్యదాత కుటుంబ సభ్యులు వచ్చారు. ప్రసాద్ గారు తిరుపతిలో ఏడుకొండ స్వామి దర్శనానికి వెళ్ళారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్పండి, సుస్వాగతం చెప్పండి ప్రసాద్ గారి కుటుంబ సభ్యులకి. మరి ప్రసాద్ గారికి పుట్టినరోజు సందర్భంగా జన్మదిన సందర్భంగా ఈ పూట ఈ అబాజులకి అనాథులకి ఈ అన్నప్రసాదాన్ని అందజేశారు. ముందుగా వారికి మన బ్రాహ్మణులు ఆవిడ దీవెనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. శతమానం భవతి 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 శతమానం భవతి 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 శతమానం భవతి 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 ఆయుష్యేంద్రియే ఫలసిద్ధిరస్తు. అదే నోటితో చక్కగా అందరికి హ్యాపీ బర్త్డే చేద్దాం. ప్రసాద్ గారికి గట్టిగా పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి తెలుగుదేశం కార్యకర్త ప్రసాద్ గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగాలనేసి, వారు ఇలాంటి పుట్టినరోజు 100 పుట్టినరోజులు చేసుకోవాలనేసి ముక్కోటి దేవతల ఆశీస్సులు ప్రసాద్ గారి కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూట ఈ అన్నదానం చేస్తున్నారు ప్రసాద్ గారి ఆబాజుల అనాథులకి. అన్నదాత సుఖీభవ మీ చల్లని చూపే ప్రసాద్ గారి కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. పల్లెలు శుద్ధి చేసుకున్నాను.